బ్యాచ్ వాళ్ళందరూ హెడ్ కానిస్టేబుల్ అయినరు. తెలంగాణ కోసం నేను కొట్లాడి నా జీవితం రోడ్డు మీద వస్తే ప్రభుత్వం ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, కళాకారులు ఇప్పటికే చాలామంది చనిపోయారు, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. 69 ఉద్యమకారులు ఏం పాపం చేసిండ్రు? 1000 మంది 69 ఉద్యమకారులు ఆనాడు చచ్చిపోతే చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. అందరికి పెన్షన్ ఇస్తున్నారు కదా, 69 ఉద్యమకారులకు ఇవ్వండి, 2001 ఉద్యమకారులకు ఇవ్వండి. అమరవీరుల కుటుంబాలకు వాళ్ళు 10 లక్షలు ఇచ్చిండ్రు, మీరు ఒక 50 లక్షల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి. అమరవీరుల త్యాగాలు, కళాకారులు మాలాంటి ఉద్యమకారులు లేకుండా ఈ అసెంబ్లీలో ఒక్కరిని ఎమ్మెల్యే అవుతుండేనా? తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక్క ఎమ్మెల్యే కూడా దీంట్లో అడుగు పెట్టేది లేకుండే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మా పుణ్యంతో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఈరోజు ముఖ్యంగా మేము దండం పెట్టి చెప్తున్నాం, తప్పకుండా చెప్తున్నాను, నేను మాత్రం ప్రాణం ఉన్నంత వరకు మీరు నా జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు మా పోరాటం ఉంటుంది. ఈరోజు అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, తర్వాత ఏది కళాకారులకు సంబంధించి ఈరోజు ఒక అభివృద్ధి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. అనేక కార్పొరేషన్లు పెడుతున్నారు. ఈరోజు ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తర్వాత కళాకారులకు సంబంధించి ఈరోజు సంక్షేమ అభివృద్ధికి సంబంధించి బోర్డు ఏర్పాటు చేయండి. ఈరోజు అందరికి పెన్షన్ ఇచ్చిన అన్నా, నేను నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ కంటి మండలంలో నేను 2015లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను ఆనాడు జైలుకి పంపించి నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిరన్న. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. 8 రోజులు సంగారెడ్డి జైల్లో ఉన్నా. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిన తర్వాత 2000 సుమతి మేడం గారు చేసిన ఎస్పీ గారు, సంగారెడ్డి ఎస్పీ గారు, నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, నేను ఏ నేరం చేయలేదు. ఈరోజు 2015లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఆనాడు ఇక్కడే జై తెలంగాణ అంటే నన్ను ఉద్యోగం తీయలే సమైక్య రాష్ట్రపోలు. కానీ తెలంగాణ వచ్చినాక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. ఆ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసినటువంటి దానికి ఈరోజు కోర్టు నాకు అనుకూలంగా తీర్పిచ్చింది. సంగారెడ్డిలో ఈరోజు ఏఎస్సీ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. ఈరోజు 2015 నుంచి 2024 వరకు మా పిల్లలకు ఫీజులు కట్టలేక ప్రభుత్వ మరి స్కూళ్ళలో చదివించుకుంటున్న రూమ్ కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మన గురించి కనీసం 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చిన దాఖలాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 69 సంవత్సరాల 69 మరి ఉద్యమకారులకు సంబంధించి 2001 ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో చాలామంది త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఈరోజు త్యాగం చేసిన వాళ్ళకు గత 10 ఏళ్ళలో పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఊసెత్తలేదు. కేవలం 2250 గజాలు జగన్ ఇస్తామని చెప్తున్నారు. సార్ ఒక్క నిమిషం వినండి.